హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సింప్లీ విత్ సంధ్య వ్లాగ్స్. నేను మీ సంధ్య. ఈరోజు వచ్చేసి మా పెద్దబ్బాయి వాళ్ళ స్కూల్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి వేడుక సందర్భంగా అక్కడ నాటకం అనేది వేస్తున్నారనమాట. సో అందుకోసం అని చెప్పి మా అబ్బాయిని ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి గెటప్లో పంపించమని చెప్పారు. సో దానికోసం మేము రెడీ చేయాలనుకున్నా. సో ఈ కాస్ట్యూమ్స్ అన్నీ కూడా నేను రెంట్కి అయితే తీసుకొచ్చాను. బట్ మేము ఉండేది పూణేలో. సో బేసికల్లీ మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి వేడుకలు చాలా బాగా చేస్తారు. అందుకు అండ్ అలాగే ప్రతి స్కూల్లో కూడా ఈరోజు ఈవెంట్ అనేది కంపల్సరీ ఉంటుంది. సో అందుకని చెప్పి కాస్ట్యూమ్స్ అన్నీ కూడా బుక్ అయిపోయాయి. మేము వెళ్ళింది నైట్, ముందు రోజు నైట్ అయితే వెళ్ళామన్నమాట. సో అప్పటికే అన్నీ కూడా సేల్ అయిపోయాయి అనమాట. బట్ మేము కొంచెం రిక్వెస్ట్ చేయగా ఆయన దగ్గర ఉన్నవన్నీ కూడా సెర్చ్ చేసి కొన్ని రెడీ చేసి ఇచ్చారు. అదే ఇలా అటాచ్ చేసి ఇచ్చారనమాట. బట్ ఎలా వస్తుందో ఫైనల్ లుక్ అనుకున్నా. బట్ ఈ ఇయర్కి ఎలా అయినా సెట్ చేద్దామని చెప్పి అనుకున్నా. నెక్స్ట్ ఇయర్ నుండి ఇంకా బాగా చేద్దాం అనుకున్నా. బట్ ఫైనల్ లుక్ చూసాకైతే నా మతే పోయింది, అంత బాగా సెట్ అయిందనమాట. అండ్ ఈ ఛత్రపతి శివాజీ మహారాజ్ గెటప్కి మెయిన్ వచ్చేసి తిలకం, అదే ఏదైతే బొట్టు పెడతామో అదే అనమాట. సో దానితోనే మొత్తం అందం అంతా వచ్చింది. వన్స్ మా పోషిత్కి ఇది పెట్టగానే లుక్ అంతా మారిపోయింది అనమాట. మహారాజ్ గెటప్ అయితే సెట్ అయిపోయింది. ఇంకా అలాగే ముకుట్ పెట్టగానే ఇంకా బాగా సూట్ అయింది అనమాట. బట్ ఈ ముకుట్ ఒక్కటే చిన్న పెద్దగా అనిపించింది. బట్ ఇట్స్ ఓకే. మొత్తం ఫైనల్ ఓవరాల్ లుక్ చూసాక మాత్రం చాలా బాగా అనిపించింది. అండ్ ఇది వీడియో నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి.